Namaste Andy. Welcome to all. I hope you all are doing good. Thank you and all. సో ఈరోజు మళ్ళీ ఒక కొత్త వీడియోతో వచ్చేసానండి మీ ముందుకి. ఈరోజు టాపిక్ ఏంటంటే మదర్ అండ్ మదర్ ఇన్ లా, డాటర్ ఇన్ లా అంటే అమ్మ అత్తగారు, కూతురు కోడలు. ఈ టాపిక్స్ గురించి కొంచెం చెప్పుకుందాం. సో ఇంకా మళ్ళీ మనం సేమ్ చెప్పుకుంటూ వస్తే పాతకాలంలో అత్తగారు ఎట్లా ఉండేవారు, ఈ కాలంలో ఎట్లా ఉన్నారు కంపేర్ చేసుకుంటే మీకే అర్థమైపోతే కొన్ని విషయాలు ఎట్లా చేంజెస్ వచ్చినాయి, డ్రాస్టిక్ చేంజెస్ వచ్చేసినాయి సొసైటీస్లో. సో పాత వాళ్ళ పద్ధతులే వేరా, పాత వాళ్ళు పెద్దవాళ్ళకి ఇచ్చే రెస్పెక్టే వేరా. సో ఆ ఫ్యామిలీస్ కూడా అదే విధంగా నడిచేవి, స్మూత్గా సాఫీగా, ఎంత నీట్గా, అంటే చాలా తక్కువ డిస్టర్బెన్సెస్తోన అప్పుడు కాలంలో ఫ్యామిలీస్ నడిచేదండి. ఎందుకంటే ఆ ఉమెన్ కూడా అత్త కానివ్వండి అమ్మ కావండి, దాంట్లో ఒక ఏమంటారు ఎఫెక్షన్తో కూడిన ఆడతనం అనేది చాలా బాగుండేది ముందు కాలంలో. కాబట్టి వాళ్ళు పెద్ద పెద్ద ఫ్యామిలీస్ని కూడా చాలా పిల్లలతో ఉన్న పెద్ద పెద్ద జాయింట్ ఫ్యామిలీస్ కానీ ఇండివిజువల్ ఫ్యామిలీస్ కానీ ఎక్కువ పిల్లలతో కానీ చాలా ఈజీగా వాళ్ళు చేయగలిగినారండి, లైఫ్ లీడ్ చేయగలిగినారు. సో ఇప్పుడు ట్రెండ్ చూస్తే ఏముంది, చిన్న ఫ్యామిలీస్ అయినా సరే లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ అండ్ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్. ఎందుకు వస్తున్నాయి ఈ డిఫరెన్సెస్? సో ఎన్నో ఉన్నాయండి, ఎన్నో విషయాలు. ఎట్లా ఇప్పుడు పెళ్ళయి కూతుర్ని అత్తగారింటికి పంపిస్తుంది, ఓకే. సో ఇక్కడ మోర్ దెన్ అంటే ఆ పిల్లకి ఒక 25 years లేకపోతే కొంచెం లేట్ మ్యారేజ్ అయితే 30 years అనుకోండి, అత్తగారింటికి వెళ్తుంది అంటే ఇప్పుడు లైఫ్ ఇంకా 60 years కాదు కదండి. ఇక్కడ ఆడపిల్ల ఉండేది 30 years అయితే అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఆమె లైఫ్ లాంగ్ అంటే ఇంకా చచ్చే వారికి ఇంకా అత్తగారిలే తన ఇల్లు, తన ఫ్యామిలీ, తన పిల్లలు, తన హస్బెండ్, ఇలాంటి ఫీలింగ్స్తోనే ఒక ఆడమే హస్బెండ్ దగ్గరికి, హస్బెండ్ వాళ్ళ ఇంటికి, అత్తగారింటికి వస్తుంది. సో వచ్చినప్పుడు ఏంటి, ఇక్కడ జరగాల్సింది ఏంటి, అత్తగా ఒక ఆడపిల్ల కొత్త ఇంటికి వచ్చింది కాబట్టి తనకి కొంచెం స్పేస్ ఇవ్వాలి, పద్ధతులు కానీ ఇవి నేర్చుకోవడానికి. హస్బెండ్ కూడా స్పేస్ ఇవ్వాలి, ఎందుకంటే హస్బెండ్కి ఏంటి ఆయన ఇక్కడే ఉంటాడు కాబట్టి ఆయనకి ఏం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి పద్ధతి కానీ మాట్లాడే విధం కానీ ఉండడం కానీ తినడం కానీ అన్నీ సేమ్ అయినా బిందాస్ ఉంటాడు. కానీ ఇక్కడ వచ్చింది కోడలు కొత్త ఆమె కాబట్టి ఆమెకు స్పేస్ ఇస్తే కొంచెం అడ్జస్ట్ అయ్యి సరిగ్గా మీలో కూడా కలిసిపోతుంది. లేదనుకోండి స్టార్టింగ్ నుంచే డిఫరెన్స్ వస్తాయి. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ డిఫరెన్సెస్ వల్ల చిన్న చిన్న డిఫరెన్సెస్, అరే నువ్వు ఏం పెళ్లి చేసుకొని వచ్చినావు, మీ అమ్మ వాళ్ళు ఏం నీకు చూస్తున్నారు, ఏం పెంచుతున్నారు, ఏం తరికన ఇది అనేసరికి ఏంటి ఈ పిల్లకి చెడ్డ చిరాకు వచ్చేస్తుంది, ఈగో డెవలప్ అవుతుంది. మా అమ్మ వాళ్ళు అనేస్తారా, నన్ను ఇట్లా అనేస్తున్నారని చిన్న చిన్న వాటికి క్యారీ. అక్కడ అమ్మకి ఫోన్ చేసి చెప్పిస్తుంది, అమ్మ ఇట్లా అంటున్నారు నన్ను, నాన్న ఇట్లా అంటున్నారు నన్ను. అప్పుడు అమ్మ ఏం చేయాలి, చిన్న డిఫరెన్స్ అనుకో, అమ్మ నువ్వు కొంచెం పద్ధతులు అక్కడే కూడా కొత్తగా ఉన్నాయి కదా, కొద్దిగా నేర్చుకుంటానని పొలైట్గా చెప్పమ్మ చెప్తే అక్కడ సర్ది చెప్తే అయిపోతుంది. కానీ చాలామంది ఫ్యామిలీస్లో నేను గమనిస్తుంది ఏంటి, ఒక చిన్న తప్పు, ఒక చిన్నదేమని అన్నారు అత్తగారింట్లో, ఫినిష్, ఒక చిన్నదేమని అన్నారు కాని మాట, అది క్యారీ చేస్తుంది కోడలు, కూతురు అమ్మకి. అమ్మ ఇంకా చలో ఫైటింగ్కి, నో నా కూడని ఇట్లా అంటారా, నా కూతురికి ఇది అంటారా, నా కూతురిని నేను ఎంత ముద్దుగా పెంచుకున్నా, నేను ఎంత డెలికేట్గా పెంచుకున్నా నా కూతుర్ని, మీరు ఈ విధంగా నా కూతుర్ని అంటారా అని అక్కడి నుంచి డిఫరెన్సెస్ స్టార్ట్. సో అక్కడ ఎంకరేజ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ పిల్లలు చిన్న చిన్న డిఫరెన్స్ వచ్చేవరకు పెట్టావేడ సర్దుకొని ఒక 3 నెలలు పెళ్ళైన 3 నెలలకే తల్లిగారింటికి వెళ్ళిపోతున్నారు, 6 నెలలు అయితే వెళ్ళిపోతున్నారు. నేను రాను, మీ ఇంటికి రాను, నీతో నచ్చలేదు, నాకు లైఫ్ నచ్చలేదు, నీతో ఉండను అనేసి ఇంకా తల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది ఈ కోడలు. సో అప్పుడు ఏమవుతుంది, ఈ డిఫరెన్స్ ఓకే, మళ్ళీ పంచాయతీ, అక్కడ నుంచి 10 మంది రావాలా, ఇక్కడ నుంచి 10 మంది రావాలా, పంచాయతీ అరేంజ్మెంట్, మీటింగ్లు, నువ్వు ఇట్లా అన్నావు, నేను ఇట్లా అన్నా, నువ్వు ఎక్కువ, నువ్వు తక్కువ, నేను తక్కువ అనుకుంటూ పెద్ద పెద్ద డిఫరెన్స్ ఇస్తున్నావు. అదే చిన్నగా అమ్మనే సర్ది చెప్పి, అమ్మను కొన్ని వాటికి నువ్వు సర్దుకోవాలా, ఓర్చుకోవాలా, పెద్దలకు మర్యాద ఇవ్వాలి, అత్త అంటే అమ్మలాగా అని చూసుకోవాలి. నువ్వు అత్త చెప్పింది అనుకోమా, అత్తయ్య నేను నేర్చుకుంటా, అత్తగారు నేను నేర్చుకుంటా అంటే నేను నేర్చుకుంటా, కొంచెం స్లోగా టైం ఇవ్వండి నాకు అని నువ్వు ఒక పద్ధతి ప్రకారం స్లోగా మాట్లాడినావు అనుకో, అక్కడ అత్త కూడా ఎంత కోపంగా ఉన్నా, ఎంత డిమాండ్ ఉన్నా, ఎంత ఈగో ఉన్నా
ఆమె తగ్గించుకొని, అరే నేను ఇంత గట్టిగా చెప్తున్నా, ఇంత ఈగోతో చెప్తున్నా, నా కోడలి పిల్ల ఎంత నిదానంగా మాట్లాడుతుంది, ఎంత నీట్గా మాట్లాడుతుంది, ఎంత నైస్గా మాట్లాడుతుంది అని ఈమె మారే ఛాన్స్ కూడా ఉంటుందండి. ఉండదా? డెఫినెట్గా ఉండదండి. మన మనుషులం, మన మంచిగా ఎక్కువ ఫీల్ అయితే మంచిగా ఈమె మంచిది అనిపించుకోవడానికి ఎవరికైనా ఇష్టమే. ఇది ఈమె చెడ్డది అనుకోవడానికి ఎవరికి ఇష్టం ఉండదు కదండి. ఈ సొసైటీలో కాదు, ప్రపంచంలో ఎవరికి నువ్వు చెడ్డ అనే మాట ఎవరు తీసుకోలేరు. సో మంచి అనడమే తీసుకుంటారు. సో మంచి అనేది ఎప్పుడు ఉంటుంది? సో ఇలాంటి టాపిక్ మనం అలవాటు తీసుకున్నప్పుడే కదా మంచి అనేది ఉంటుంది. సో అమ్మలు జాగ్రత్తగా ఉండి వాళ్ళ పిల్లల్ని ఎక్కువ ఇంటర్ఫీర్ కాకుండా, అత్తగారి ఇంట్లో డేంజర్ జరుగుతుంది అనుకోండి, మీరు అడగవచ్చు, మేము అంత ఇంటర్ఫీర్ కాకపోతే పేరెంట్స్గా రేపు పొద్దున చాలామంది కాల్చి చంపేస్తున్నారు, టార్చర్ చేసి చంపేస్తున్నారు, ఇలాంటివి జరుగుతుంటే చాలా రేర్ అండి. అన్ని ఫ్యామిలీస్లో అంత దారుణంగా జరుగుతున్నాయి అన్నప్పుడు మీరు అలర్ట్ అయిపోండి. మీ పిల్లల్ని కూర్చోబెట్టి అప్పుడప్పుడు వెళ్తూ వస్తూ ఉంటే మీకు గమనిస్తే కూతురు దగ్గరికి ఎవరో ఒకరు వెళ్తూ వస్తున్నప్పుడు మీకు అన్ని మ్యాటర్స్ అర్థమవుతుంటాయి. ఆ ఇంట్లో ఏంటుంది, పద్ధతులు ఏంటి, ఎట్లా చూసుకుంటున్నారో, మీ పిల్ల హ్యాపీగానే లేదా అనేసి. ఆ పిల్ల ఇచ్చేది ఎంతవరకు జెన్యూన్ కంప్లైంట్స్ అనేది మీరు గమనించుకోవాలి. లేదు ఆ పిల్ల ఏది చెప్పినా కరెక్ట్ అనుకోని మీరు ఫైటింగ్కి దిగారు అనుకోండి, సో మీరు మీ చేతులారా మీ కూతురు లైఫ్ని మీరు డ్యామేజ్ చేసుకుంటారు. ఇప్పుడు డైవర్స్ అవుతుంది, ఓకే తీసేస్తారు, ఒక 1 year కాకముందే సో డైవర్స్ అయిపోతుంది, ఇంకో ఆయనకి పెళ్లి చేస్తారు. సేమ్ అక్కడ కూడా ఇదే పద్ధతి కాదని గ్యారంటీ ఏంటి? అక్కడ కూడా సేమ్ కంప్లైంట్స్, అమ్మ నన్ను ఇట్లా అంటున్నారు, అమ్మ నన్ను ఇది అన్నారు, నన్ను వేధిస్తున్నారు, ఇది చేస్తున్నారు. సో ఇది పాయింట్ అక్కడ ఎండ్ కాదండి. సో మనం చిన్న చిన్న పాయింట్స్ దగ్గరే జాగ్రత్త పడుతూ, ఇక్కడ అత్తగారు కావచ్చు, ఇక్కడ అమ్మ కావచ్చు, ఎవరైనా కోడళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉంది. ఇక్కడ అత్తగారు కూడా కొడుకుకి ఎంతసేపు తలపైన ఎక్కించి నువ్వే గ్రేట్, నువ్వే ఇట్లుండ్రా, కోడల్ని అదుపులో పెట్టుకో, నువ్వు ఇష్టం వచ్చినట్టు చెయ్యి, ఇష్టం కాదు. ఇద్దరు హ్యాపీగా ఉండండి, ఇద్దరు ఈక్వల్గా ఉండండి, ఇద్దరు ఈక్వల్గా పని చేసుకోండి. ఒకవేళ హౌస్ వైఫ్ అయితే ఇంట్లో అన్ని డెఫినెట్గా హౌస్ వైఫ్ అయితే ఆ భార్య అన్నీ చేస్తుంది ఆటోమేటిక్. ఒకవేళ ఎంప్లాయ్ అయింది అనుకోండి, వర్క్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. హస్బెండ్ కొంతవరకు హెల్ప్ చేస్తే ఆ వైఫ్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి నా హస్బెండ్ ఇంత ప్రేమగా నాకు హెల్ప్ చేస్తున్నాడు అన్ని పనులలో అని ఇంకా అక్కడ కొట్లాడ వచ్చే ఛాన్సే ఉండదు. సో ఈ హెల్ప్ చేసుకోవడంలో ఈ అత్త ఇంటర్ఫీరెన్స్ అయ్యి ఏంటి నా నువ్వెందుకు చేస్తున్నావు, కొడుకు మగపిల్లడు కదా నువ్వు చెయ్యొద్దు ఈ పనులు అన్నది అనుకోండి, మళ్ళీ అక్కడ డిఫరెన్సెస్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ అత్తలు డిఫరెన్సెస్ క్రియేట్ చేయడం వల్ల కొడుకు నువ్వు గ్రేట్ కూడా తగ్గి అని అక్కడ ఫైటింగ్స్ అవుతున్నాయి. ఇక్కడ అమ్మకు చెప్పుకోవడం వల్ల అమ్మ వచ్చి నా కూతురు ఇట్లా చేస్తారా, నేను గారభంగా పెంచుకున్నా, నేను చాలా మంచిగా పెంచుకున్నా, డెలికేట్గా పెంచుకున్నా, మీరు నా పిల్లల్ని ఇట్లా చేస్తారా అని చిన్న చిన్న విషయాలకి పెద్దగా చేసేసి ఫైటింగ్లు చేసేసి పంచాయతీలు పెట్టేసి డైవర్స్ వరకు తీసుకెళ్ళిన గ్రేట. సో మనము ఆలోచించి స్టెప్ వేసి ఆలోచించి మాట్లాడే దాన్ని బట్టి ఫ్యామిలీ నిలబెడతాయండి. అప్పుడు ఆ ఫ్యామిలీలో పెద్దవాళ్ళకి మర్యాద అనేది మన పేరెంట్స్గా ముందే పిల్లలకి నేర్పించినట్టయితే మనం ఇంకో ఇంటికి వెళ్ళి అందరూ మా అమ్మ నాన్న ఎంత ఈక్వల్, నీకు అదర్స్ అమ్మ నాన్న కూడా అంతే ఈక్వల్, నాకెంత రెస్పెక్ట్ ఇస్తారు, మాకెంత రెస్పెక్ట్ ఇస్తారు, మీరు వేరే అమ్మ నాన్న కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి. అందరు ఇక్కడ పెద్దలు ఎంత ఇంపార్టెంటో మీరు వేరే ఇళ్ళ పేరెంట్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ అనే ట్రైనింగ్ ఇస్తే వాళ్ళకి ముందు నుంచి చిన్నప్పటి నుంచి ఈ పెళ్ళిళ్ళు అయినాక ఈ డిఫరెన్సెస్ రావు. ఒకవేళ వచ్చిన డిఫరెన్సెస్ పెద్దవాళ్ళుగా అత్తలు కానీ అమ్మలు కానీ నాన్నలు కానీ మామలు కానీ మీరు గమనించి పిల్లలకి సరి అయిన గైడెన్స్ ఇచ్చింది అనుకోండి. స్టార్టింగ్లో మీరు ఒకవేళ పిల్లడు తప్పు చేసింది అనుకోండి, నేను ఇట్లా తప్పు చేయదురా, కొత్త అమ్మాయి మనం కొత్తగా ఇంటికి వచ్చినప్పుడు మనం ఇట్లా చూసుకోవాలా, మనం కొంచెం బాధ్యత తీసుకోవాలి అని మీరు చెప్పినట్టయితే మగ పిల్లడు వాడే చేంజ్ అవుతాడు. అట్ ద సేమ్ టైం కోడలికి కూడా మీరు చెప్పుకున్నారు అనుకోండి, ఆమె చేంజ్ అవుతుంది. ఇక్కడ అమ్మ నాన్న మీరు చిన్న చిన్న వాటి కంప్లైంట్ తీసుకొని పెద్దగా కొట్లాడలు రెడీ వచ్చేదనుకోండి, ఇక్కడ కొట్లాడలే పెద్దగా అయ్యి అది తుఫాన్ అయ్యి డైవర్స్ కావడం తప్ప ఏముండదు. సో డైవర్స్ అట్లా అన్ని ఫ్యామిలీలు చీలిపోతుంటే 1 year కాదు డైవర్స్ అయిపోతున్నాయి, కొంతమందికి 6 monthsకే డైవర్స్ అయిపోతున్నాయి. ఎన్ని కేసులు చూస్తున్నాం మేము డైవర్స్ అట్లా. సో మీరు ముందే స్టార్టింగే ఆ ఫ్యామిలీ స్టార్టింగే చిగురుగా ఉన్నప్పుడే దానికి మీరు పాయిజన్ వేయకుండా ఎరువేసి ఆ ఫ్యామిలీలని నిలబెట్టడానికి చూడండి. పిల్లలకి మంచి చెప్పండి, ఊరికే కొట్లాడడానికి దారి తీయకండి, మిస్అండర్స్టాండింగ్ దారి తీసి మేము గ్రేట్ అంటూ ఈ ఫీలింగ్స్తో ఈ ఈగోస్తో పోయి ఫ్యామిలీస్ చీలిపోతున్నాయి, డైవర్స్కి పెరిగిపోతున్నాయండి. సో మీకు నేను చెప్పించేది ఏంటంటే, పోయిన వీడియోలో చెప్పినట్టు జెండర్ ఈక్వాలిటీ ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతుందండి. సో ఈ మేల్ ఫీమేల్ ఈగోస్తోన ఏదైతే ఫ్యామిలీ మనం జెండర్ ఈక్వాలిటీ చెప్పుకున్నామో అది ఆ ప్రాబ్లం ఇక్కడ కూడా అక్కరవుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా మన పిల్లల కంప్లైంట్స్ని గమనించి
ఎంతవరకు జెన్యూన్, ఎంతవరకు మన ఇంటర్ఫీరెన్స్, ఎంతవరకు మన పిల్లలకి నచ్చ చెప్పుకోవచ్చు, ఇది గమనించుకొని నడుచుకున్నట్లయితే ఏ ఫ్యామిలీలో డైవర్స్ అనేది ఈజీగా కాకుండా ఫ్యామిలీలు నిలబడతాయండి. సో నేను చెప్పేది మీకు నచ్చినట్టయితే, నా పాయింట్స్ మీకు నచ్చినట్టయితే, మీరు ఈ వీడియోలో నచ్చిన పాయింట్స్ ఏదైతే మీరు ఫాలో అవ్వండి, ఒక నలుగురికి చెప్పండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.